27 అధ్యాయం 3వ వచనం ఈ విధంగా రాయబడింది. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మళ్ళా తెచ్చి, నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిందని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ముద్దుపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనములు కనుక వీటిని కానుక పెట్టెలో వేయగలదని చెప్పుకోండి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టెకు కుమ్మరి వారి పొలం కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలంలో వచ్చినది. అప్పుడు విలువ కలగని వారిని అనగా ఇశ్రాయేలీయుల్లో కొందరు